హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. మొన్న శ్రీరంగం వీడియో పెట్టాను కదా! దానికి కంటిన్యూషన్ వీడియో అనమాట ఇది. శ్రీరంగం నుంచి మేమైతే 6:00 అలాగా దర్శనం చేసుకొని బయటకొచ్చామనమాట. వీళ్ళ ఫ్రెండ్ ఏమో కార్ పట్టుకొని వచ్చారనమాట. మేమైతే ఆయన ఎలా చెప్పారో అలాగ ఫాలో అయిపోయామనమాట. మేము ఏ టెంపుల్‌కి వెళ్ళినా దాని గురించి గూగుల్‌లో కొంచెం సెర్చ్ చేస్తాం అనమాట. దానికి దగ్గరలో ఏమున్నాయి అనేసి. అలాగా కొన్ని సెర్చ్ చేసాము. కొన్నయితే ఆయనే తీసుకెళ్లారు. ఇదైతే మరియమ్మన్ అమ్మవారి టెంపుల్ అనమాట. ఈ టెంపుల్‌లో అయితే మాకు వీఐపీ దర్శనం అయితే చేయించారు. పెద్ద లైన్ ఉంటది. ఆ లైన్ అంతా ఆపేసి మాకు దర్శనం చేయించారనమాట. ఆహ్, ఆహ్, ఇక్కడిక్కడ అయితే అవుతది అలాగా. మనకి తెలియలేని వేరే రాష్ట్రం వెళ్ళి అలాగ చేయించుకోవడం అంటే గ్రేట్ కదా! నిమ్మకాయల దండ, పూల దండ అన్నీ ఇచ్చారనమాట అక్కడ. చాలా గ్రేట్ అనిపిచ్చింది. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. ఇదైతే బ్రహ్మ టెంపుల్. హ్మ్. వరల్డ్‌లోనే ఒకటే ఉందంట బ్రహ్మ టెంపుల్. దానికైతే వెళ్ళాము. లోపలైతే ఫోటోస్ ఏమి తీయలేదు. తర్వాతయితే మధుర మీనాక్షి టెంపుల్. మేము వెళ్ళేసరికి దర్శనం ఆగిపోయిందనమాట. ఒక గంట అలా ఉండిపోయామనమాట. మీనాక్షి అమ్మవారికి స్పెషల్ ఏంటంటే డైమండ్‌తోని ముక్కు పుడక ఉంటదనమాట. ఆ ముక్కు పుడకే బాగా కనబడతదనమాట. చీకటిగా ఉంటది కొంచెం. ఆ ముక్కు పుడకనే చూస్తారనమాట ఎక్కువ. ఆ ముక్కు పుడక వెలుగులో అమ్మవారు కనిపిస్తారనమాట. నెక్స్ట్ అయితే రామేశ్వరం వచ్చేసాము నైట్‌కి. ఇవైతే 4 గోపురాలు. రామేశ్వరంలో స్ఫటికలింగ దర్శనం అనేది చాలా బావుంటదనమాట. మేమైతే జాన్యువరిలో వెళ్ళాము. స్ఫటికలింగ దర్శనం తెల్లవారి 2:00కి, 2:30కి అలా లైన్‌లోకి వెళ్ళాలనమాట. అయినా సరే చలితో అయినా సరే వెళ్ళిపోయామంట పిల్లలు మేమును. స్ఫటికలింగ దర్శనంలోని అంటే శివలింగమేమో గాజులాగా ఉంటదనమాట. ఆ లింగంకి పసుపుతోను, కుంకుమతోనూ 2 కలిపి ఒకసారి అలా చేస్తారనమాట అభిషేకం. అది తెల్లవారే ఉంటదనమాట. ఆ దర్శనంకి వెళ్ళాలి. అంత దూరం వెళ్ళి ఏమన్నది, ఏంటి స్పెషల్ అని తెలుసుకొని అవైతే ఖచ్చితంగా వెళ్తూ ఉంటాం మేమైతే. తర్వాతయితే సముద్ర స్నానం. అది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాతయితే 21 నూతుల్లోని స్నానం అనమాట. 21 నూతుల్లోని వాటర్ తీసి మనపై వేస్తారనమాట. మామూలుగా కాశీ, రామేశ్వరం అనేవి కొంచెం ఏజ్ అయిన తర్వాత వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మామూలుగా అందరూ వెళ్తున్నారనమాట. చిన్నపిల్లలు మాత్రం చాలా తక్కువే వెళ్ళడం. మా పిల్లల్ని చూసి వాళ్ళేమో ఆశ్చర్యపోయా ఏటో మరి. అందరికన్నా బాగా వేసేవాళ్ళు వాళ్ళకి. అంటే చిన్నపిల్లలు ఎక్కువ వెళ్ళరు అనుకుంటాను అక్కడికి. అందువల్ల బాగా వేసేవాళ్ళు ఆళ్ళిద్దరికీ. 21 నూతుల్లోని నీళ్లు పోయించుకోవడానికి ఒక్కొక్క మనిషికి 200 ఎంతో తీసుకుంటారు. నాకు సరిగ్గా గుర్తులేదు గానీ తీసుకుంటారనమాట. రామేశ్వరంలో అయితే ఒక నైట్ స్టే చేసామనమాట. ఇదైతే లక్ష్మణ తీర్థము. ఇదైతే ఒకే ఫోటో తీశాను. తీర్థాలుంటాయి రామేశ్వరంలో. ఇదైతే 2 సముద్రాలు కలుస్తాయన్నమాట ఒక దగ్గర. బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సముద్రం 2 ఒక దగ్గర కలిసిన చోటు కరెక్ట్‌గా కనబడతదనమాట. ఒకవైపు బ్లూ కలర్‌లో ఉంటే, ఒకవైపు మట్టి కలర్‌లో ఉంటదనమాట. 2 క్లియర్‌గా ఎక్కడ కలుస్తున్నాయో కూడా కనబడతది. అది చాలా గ్రేట్ కదా! ఒకవైపేమో ఒక కలర్‌లో ఉంటది. ఒకవైపేమో ఒక కలర్‌లో ఉంటదనమాట. కారులో వెళ్తూ ఉంటే. చాలా బావుంటది. ఈ రాళ్ళన్నీ ఆంజనేయ స్వామి అదే వారధి కడతారు కదా! ఆ రాళ్ళనమాట. సముద్రం మధ్యలో ఉంటదనమాట ఈ రాళ్ళు. అవేననమాట ఇవి. చూడండి ఒకవైపేమో ఒక కలర్‌లో ఉంటది. ఇంకోవైపేమో ఇంకో కలర్‌లో ఉంటది. ఈ బీచ్ పేరైతే ధనుష్కోటి అనమాట. ఇదైతే పంబన్ బ్రిడ్జ్ అనమాట. ఇదైతే షిప్ వచ్చినప్పుడు బ్రిడ్జ్ ఓపెన్ అవుతదనమాట. అది ఎప్పుడో ఉంటదనమాట. చాలా గ్రేట్ కదా! సముద్రంలో రైలు పట్టాలు, బ్రిడ్జ్ కట్టడమే గ్రేటు.
అసలు సైన్స్ ఎంత టెక్నాలజీ అంటే సముద్రం మధ్యలో రైలు ఇదైతే దేవీపురం అనమాట. రామేశ్వరంకి కొంచెం దగ్గరలో ఉంటదనమాట. నవగ్రహాలు సముద్రం మధ్యలో ఉంటాయన్నమాట. చాలా గ్రేట్ కదా! మొత్తం సముద్రం లోపల కొంచెం ఒక 1/2 కిలోమీటర్ దగ్గర లోపలికి ఉంటదనమాట. ఇలాగా బ్రిడ్జ్. ఆ సముద్రం మధ్యలో నవగ్రహాలు ఉంటాయన్నమాట. ఆ నవగ్రహాల చుట్టూ మాత్రం సముద్రం అంత లోతు ఉండదనమాట. కనబడుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటదనమాట. అదే ఇది. మేము మధ్యాహ్నం టైంలో వెళ్ళినట్టున్నాము. అది మూసున్నదనుకుంటాను. ఏ టెంపులో సరిగ్గా గుర్తులేదు నాకు. ఇదైతే జంబులింగేశ్వర స్వామి టెంపుల్ అనమాట. శివుడైతే ఎప్పుడూ వాటర్‌లోనే ఉంటారనమాట. ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్ అనమాట. ఎప్పుడూ వాటర్‌లోనే ఉండడం అంటే గ్రేట్ కదా! అన్నీ చూడదగినవేనండి. తమిళనాడు అంటేనే టెంపుల్స్. టెంపుల్స్ అంటేనే తమిళనాడు. అసలు చాలా బావుంటాయన్నమాట అన్నీ. రామేశ్వరం అబ్దుల్ కలాం యొక్క ఊరు కదండీ! అబ్దుల్ కలాం సార్ వాడిన స్పెట్స్, బట్టలు, బుక్స్ అవన్నీ మ్యూజియంలా పెట్టారనమాట. దానికి కూడా వెళ్ళాము. ఇదైతే రాక్‌ఫోర్ట్ టెంపుల్. చెప్పాను కదా! ఒక రాక్ మీద వినాయకుడి టెంపుల్ కట్టారనమాట. కొంచెం కొండ మీద ఉంటది. ఇదైతే రాక్‌ఫోర్ట్ టెంపుల్ యొక్క ధ్వజస్తంభం అనమాట. మేము వెళ్ళేటప్పుడు కొంచెం ఖాళీగానే ఉండేవి ఈ టెంపుల్స్ అన్నీ. ఈ మధ్యన బాగా డెవలప్ అయిపోయాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్.